శ్రీదేవి డ్రామా కంపెనీ. మల్లేసన్న దావత్లా పన్ను గాని భారత్లా చిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్నిస్తాయిరే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచరా పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మమ్మీ ఏమో ఈవెంట్ ఉంది అర్జెంట్ గా వచ్చామని చెప్పినది, ఇంకా అమ్మ రాలేదు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై అమ్మ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్. ఇష్టం ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సుఫీ ఇష్టం అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం అందం చూసి లోకం ఆహా ఓటే ఇష్టం గొడుగులేని వేళ వానంటే ఇష్టం వెలుగులేని వేళ తారలు ఇష్టం నిద్రరాని వేళ జోలపాట ఇష్టం క్యాన్సల్ పెట్టిన అయిపోయేది కదరా. ఈవెంట్ ఏంటి, ఎవరు పిలిచారు? ఈ రోజు మామూలు ఈవెంట్ కాదు, చాలా పెద్ద గ్రాండ్ ఈవెంట్. ఇంకా చెప్పాలంటే ఈ ఈవెంట్ మనం చేసామని గర్వపడుకోవచ్చు, అంత పెద్ద ఈవెంట్. ఎవరు పిలిచారు? బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు పిలిచారా? అవును. నువ్వు అంత యాక్టింగ్ చేయ, స్టేజ్ ఎక్కేటప్పుడు నీకు లైన్ తెలుసు. ఓకే, బాబు మోహన్ గారు పిలిచారా? బాబు మోహన్ గారా? అన్నా బుచ్చికి నువ్వు దాని ముందు చేస్తే బుచ్చికి దింపుతాడు. ఇగో వాళ్ళందరినీ పిలవాలి కదా ఫస్ట్, ఈవెంట్ ఇచ్చిన వాళ్ళందరినీ. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బాబు మోహన్ గారు అండ్ ద హోల్ టీమ్. అన్నయ్య ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నాను రా. వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు, సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ. అన్నయ్య, మన ఈవెంట్ గురించి ఎలా జరుపుకోవాలి, ఏం చేయాలి అనేది మొత్తం మా అబ్బాయితో చెప్పండి, ఇంకా అతను చూసుకుంటాడు. నేను చూసుకుంటానమ్మా, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చొని చెప్తాను. వెల్కమ్ బాబు మోహన్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నమస్కారం సార్. నీ నమస్కారం ఒక నమస్కారం, నీకు ఒక నమస్కారం, నీ యాంకరింగ్ కి 2 నమస్కారాలు. యాంకరింగ్ కి నమస్కారం అంటున్నారు అంటే అంత బాగా చేస్తానండి, పాజిటివ్ గా తీసుకో. ఓకే. అది ఏం బాబు, బాగున్నావా? అవునా సార్. భలే కోట్ వేసావే సార్. ఈ కోట్ ఎంత ఉంటదంటో? 10,000 సార్. మరి బూట్లు బాగా మెరుస్తున్నాయి. 8,000 సార్. 8. అది 8. ఏం సార్ ఇలా అడుగుతున్నారు? ఈ కంపెనీ వారు డ్రెస్సులకు నీ మీద ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారో తెలుసుకున్నా. పాజిటివ్ తీసుకున్నా. సరే సార్, అసలు మమ్మల్ని ఈవెంట్ కి ఇక్కడ పిలిచారు, ఏ ఈవెంట్ ఏమారా? మా అన్న పూర్ణమ్మ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయింది. అంతకంటే ముందు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే నాటక రంగం నుండి కనుక అవి ఇవి కలిపి సెలబ్రేషన్ గా మా సినిమా వాళ్ళంతా పెద్ద పెద్దలంతా వస్తున్నారు. కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే మీ కామెడీతో ఎర్రగదీసి ఈ మా అన్నపూర్ణమ్మ ఫంక్షన్ ను జయప్రదం చేయాలి. ఓకేనా? అర్థమైంది సార్. అన్నపూర్ణమ్మ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయింది. మీరు ఫంక్షన్ పెట్టారు, అందరిని పిలుస్తున్నారు. మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా? ఎర్రగదీయాలి. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి సార్, మిగతా అంతా నేను చూసుకుంటాను. కూర్చోనా కాలు మీద కాలేసుకొని? మీరు హ్యాపీ కాలు మీద కాలేసుకుని కూర్చోండి సార్. అయితే వాకే. సో లెట్స్ వెల్కమ్ అన్నపూర్ణమ్మ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మా, చరిత్రలో నిలబడిపోవాలమ్మా. చరిత్రలో నిలబడిపోతే కాళ్ళు పీకురావు, కాసేపు కూర్చుంటారు. ఈ టైమింగ్ కావాలి ఇండస్ట్రీ. ఈ టైమింగ్ నువ్వు నేర్చుకుని ఉంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా.
మీరు ఒక్కలేనా ఇంకా మీ స్నేహితులు ఎవరైనా మీ ఓల్డ్ మంది నా ఆత్మీయులు ఉన్నారు, నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ రండర్రా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒట్టి వెల్కమ్ కాదు, ప్రోగ్రామ్ అద్దరిపోవాలంటే మామూలుగా ఉండదు. మీరు అలా వెళ్ళి కూర్చోండి, ప్రోగ్రామ్ ఎరగొడతాం. కూర్చోడానికి వచ్చాను అనుకున్నారా? ఆ? తుమ్మేయడానికి వచ్చాము మేము ఇక్కడ. కుమ్మేడానికి వచ్చారా? ఏంటి సార్ ఎంత వైలెంట్ గా ఉన్నారు మీరందరూ? హాడి పాడి గంతులేయడానికి వచ్చాం. ఏంటి మీరందరూ గంతులేయడానికి వచ్చారా? లేకపోతే ఓహలు గుసగుసలాడే నాలుడే అనడానికి వచ్చావు అనుకున్నా. నువ్వు అంటావా బావా, నువ్వు అంటావా బావా టైప్ మేము. అన్నపూర్ణమ్మ గారు 50 సంవత్సరాల నుంచి సినిమాలు ఎన్నో యాక్ట్ చేసి మనందరికీ చూపించారు. ఆవిడ్ని సత్కరించుకుందాం పదండి. ఓ అమ్మా, మీకు 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 అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను చెప్తానండి, ఈవిడ బాగా సీనియర్. ఈవిడ తర్వాత ఆవిడ నేనే నా తర్వాత కృష్ణ తర్వాత నువ్వు, నీ తర్వాత శివ. మా అందరికంటే చాలా చిన్న పిల్ల ఇది. మేడం ఇటు ఒకళ్ళు మర్చిపోయారమ్మా, ఇక్కడ వాళ్ళు మర్చిపోయారు. ఏమండి మీ వెనకాల వచ్చానండి. ఈయనైతే నాటకాల కాలం నుంచి ఉన్నారు. ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో కాగా మేము అప్పట్లో డ్రామాలు ఆడేవాళ్ళం, అప్పటి నుంచి ఉన్నారు. ఈ బాలాజీ కూడా చిన్న కుర్రాడిగా తెలిసి ఇప్పుడు వయసు చెప్తే నేనే బెత్తరపోయేలా ఆలోచన. అది 83 ఎంట్రీ మగమహారాజులో కొడుకు దుర్మార్గుడైన కొడుకు. కళాకారులు ఇక్కడ ముందు రావచ్చు, వెనక రావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ భాష వాళ్ళమైనా మన అందరిది ఒకటే కుటుంబం కదా. ఒకటే కుటుంబం. మన చూసే వాళ్ళది కూడా మన కుటుంబమే. ఇంకే మాత్రం ఆలస్యం చేద్దు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందే. ఆ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. అందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. సో మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మా బెటాలియన్ మొత్తం రావాలి కదా. లెట్ మీ వెల్కమ్ మై డియర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్. పదండి ఫాస్ట్ గా. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చాం. ఇక్కడ ముసలాందరూ ఏదో భజన బ్యాచ్ లా ఉంది. ఇక్కడ ఏదో కాదురా రే. మరేంటి? అన్నపూర్ణమ్మ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయిందా? ఆ. అమ్మ రండిరా. ఆ ఫంక్షన్ చేస్తున్నాం. ఆగు, మేడం పిలుస్తా. మేడం వస్తారు ఇక్కడికి. అబ్బా నీకు 100 ఏళ్ళమ్మా. 100 ఎక్కడరా? అయ్యో 10 అయ్యో 10 20ఏగా. నేను నీ అంత అవ్వాలంటే ఏం చేయాలమ్మా? 60 ఏళ్ళు వస్తే ఆటోమేటిక్ గా అలాగే అయిపోతుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయిందమ్మా. మీ యాక్టింగ్ చూసి నా మైండ్ పోయిందమ్మా. అరే ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకోవటం తప్పితే నిలబెట్టుకోవటం రాదంటరా నీకు? స్లాంగ్ తో కొట్టుకొచ్చేస్తానంటవా? ఏరా గత కాలంలో మేకలు మేపేవాడివా? మ్యా మ్యా అంటున్నావు. అమ్మా ఏది చేసినా ఎడిటింగ్ లో ఉంటలేదమ్మా. నేను చేస్తేనే ఉంటలేదు, నువ్వు చేస్తే ఏం ఉంచుతారా? అమ్మా అమ్మా, అమ్మా. ఏంట్రా అడుక్కోడానికి వచ్చావా? లేదమ్మా అడుక్కునే వచ్చాడు పాపం. అందుకే పొట్ట ఇంత ముందుకు వచ్చింది. ఈ 50 సంవత్సరాల్లో మీ చేతి జ్ఞాపకాలు అని ఉంటే చెప్పండి. ఇట్రా ఎవరన్నా తీపి జ్ఞాపకాలు ఏంటని అడుగుతారు, నువ్వు చేతి అడుగుతావేరా? ఆ తీపి ఎక్కువ నాకు షుగర్ కొంచెం. వచ్చిందా? షుగర్ వచ్చిందా? అక్క మాలాంటి యంగ్ బాయ్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అక్క నేను నీకు అక్క ఏంట్రా? చీపురు పుల్లను బొంగన్నా నమ్మొచ్చు కానీ నువ్వు ఎంగంటే ఎవడన్నా నమ్ముతాడంట్రా? అమ్మా మీరందరూ వెళ్ళి హ్యాపీ కూర్చోండి. నేను చూసుకుంటా ఇక్కడ నుంచి. అమ్మా
ఇంకో మా అన్నపూర్ణమ్మ గారు ఫంక్షన్ వచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా కూర్చోండి, మీకు మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మా అన్నపూర్ణమ్మ గారు అన్నం ఏంటి? అది కాదు బాబాయ్, వచ్చింది కామెడీ మేము. చేయండి వచ్చి అంటే ఇక మీరు కూర్చోండి, రిటైర్ అవ్వండి. ఈ వయసులో మీరు ఏం చేస్తారని. ఈ వయసు, ఆ వయసు లేదు. మా వాళ్ళే తెలియక నోరు చేశారు సార్. రాజీకి నేను వచ్చేద్దాం నీకేం చెప్పానా? సార్. సారీ సార్. ఇతను మీ వయసు అయిపోయింది అంటాడేంటి? వయసు అయిపోయింది అనుకుంటున్నారేమో, అవ్వలేదు అని చెప్పబోయే లోపు అయిపోయిందని మీరు అక్కడ కట్ చేశారు. అది అసలు అరే, నోరు మీద. ఏంటి ముసలోళ్ళు వయసు అయిపోయింది, ఏంటి వయసు అయింది మాకు ఇక్కడ. ఏ నోట్ ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. మీరు కూర్చోండి. కూర్చోండి. కాసేపు అయితే వాళ్ళకి ఆవేశం వస్తుంది, మీరు కూర్చో. నువ్వు ఆగవా? అరే మాకు ఆవేశం తెప్పించుకో, అంబులెన్స్ పిలవాల్సి వస్తుంది. మీరు ఎంటర్టైన్ చేస్తారు, మాకేదో మాకు తోచినంత మేము చేస్తాం. ఇతన్ని కంట్రోల్ చేయి. నేను చూసుకుంటా సార్. నేను రే నువ్వు నోటికి ఏదో సుమారు సార్. ఏంట్రా? ఏం లేదు సార్, ఏం లేదు. అరే ఏమి లేదు, నువ్వు ఒప్పించుకుంటావు ఏంట్రా? మీరు కూర్చోండి రా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక్కసారిగా ఆ పాతకాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చిందండి. మీ అందరి కోసం ఆ కాలంలోకి వెళ్ళి, అది కూడా టైం మిషన్ లో ఆ కాలానికి వెళ్ళి ఒక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారంటాడు మా పండు మణికంఠ. మనం పిలిచేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ పండు అండ్ మణికంఠ ఫర్ వండర్ఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్. ఇదేంటో తెలుసా? టైం ట్రావెలింగ్ మిషన్. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగాదు ఏమంటారన్నా? సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. టైం ట్రావెలింగ్ మిషన్ అంటే ఏంటన్నా? అరే పిచ్చోడా, ఈ మిషన్ పట్టుకొని పాస్ట్ లోకి లేదా ఫ్యూచర్ లోకి తిరిగి వెళ్ళి రావడమే. అవునా? ఇలాంటి టైం మిషన్ పెట్టుకుని కూడా 2020లో ఈ పాత పాటలు పెట్టి కామెడీ చేస్తున్నాం ఏంటన్నా? ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ తీసుకొని వీళ్ళకి పాస్ట్ కి ఫ్యూచర్ లోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసేలా చేస్తా. బాయ్స్ అందరూ వచ్చి ఒకసారి గట్టిగా నా చేయి పట్టుకోండి. ఏంటో మాకేం అర్థం కావడం లేదు. పిల్లలు, అదిగో చార్మినార్. ఇప్పుడైనా నా మిషన్ నమ్ముతారా? పిల్లలు, ఇప్పుడు మనం ఏ ఇయర్ లో ఉన్నామో తెలుసా? 3000. ఆ పాతకాలం అని చూసి బోర్ కొట్టి ఫ్యూచర్ లోకి వచ్చేసామన్నమాట.
మనీ నువ్వు ఈ సంవత్సరంలో కూడా ఉన్నావా? సర్లే, నువ్వు వచ్చావంటే నేను వెళ్ళాలి. బాయ్. అదేంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఎవడ కాదన్నా నువ్వు చెయ్యాల్సి నువ్వు చేసి వెళ్తావు కదరా. చెయ్యి. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారిని ఏ కుమారి దిగులు గుబులు వాళ్ళంత సెగలు గుండెల్లో భయగుంది ముని వచ్చాట ఎనుగుంది గొయ్యిన ముందుంది గొయ్యిన దాక్కుని పడుకోరా ముని వచ్చాట I request all the boys and the choreographer Manikantha. Super Manikantha. అమ్మా, మీ కొరియోగ్రఫీలో ఎప్పుడు కూడా నాకెందుకో తెలియదు రాజసుందరం మాస్టర్ టచ్ ఎక్కువ కనిపిస్తుంది. నాకెందుకో ఈ పాట చూసినప్పుడు నాకు ఆయన గుర్తొచ్చారు. అలా కొరియోగ్రఫీలో మళ్ళీ ఆ ట్రావెలింగ్, ఆయన అలా నడుస్తూ ఉంటే వాళ్ళు అలా యునో దట్ వాస్ రియల్లీ రియల్లీ అ వెరీ వెరీ న్యూ ఇన్వెంట్. బాలాజీ గారు, జెన్నీ గారు, మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఉత్సాహం వచ్చి నాకు కూడా చేయాలనిపించి, కానీ పడిపోతానేమో అని భయపడ్డా. తొందరపడొద్దండి. వెరీ గుడ్, బాగా చేశారు. నాకంటే బాగా చేశారు. వీళ్ళ వయసులో నేను ఇంతకంటే బాగా చేశాను అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలాజీ గారు, వీళ్ళందరూ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే, నాది మనది అనుకోని ప్రతి ఒక్కళ్ళు ఆశ వేరు, ఆశయం వేరు, ఆశయంతో బతకాలి, అది వీళ్ళందరిలో నాకు కనిపించింది. సార్ నాకు అర్థమైపోయింది, చెప్పేయాల్సింది మీరు. రెడీ, మ్యూజిక్. మీ ఏజ్ ఎంత సార్? 65. సరే సుధీర్, ఇన్ని రోజులు కాంపిటీషన్ లేదనుకున్నా కదా సార్? 65 మీకు? ఎవరైనా ఏజ్ తక్కువ చెప్పుకుంటారు, ఆయన పాపం కరెక్ట్ గా చెప్పారు, నమ్మండి ప్లీజ్. మీ ఏజ్కి వచ్చేసరికి అట్లీస్ట్ మీరు నిలబడాలి. ఎంత డాన్స్ ఏమో తెలియదు కానీ అట్లీస్ట్ హ్యాపీగా నిలబడి ఉంటామేమో అని తెలియదు సార్. నిజంగా ట్రూ ఇన్స్పిరేషన్ సార్ మీరు ఇక్కడ రావడం. చాలా 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 ఈరోజు అందరూ ఇలా ఉన్నారనుకుంటే వాళ్ళ మైండ్ లో ఉండే ఎనర్జీ, బాడీలో ఉండే ఒక రకమైన ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది కదండి, అదే మనిషిని పెంచుతుంది. నాకేంటి, నేనేంటి, మనమేంటి, మన కోసం ఏంటి అని అనుకుంటే చాలు, ఏమక్కర్లా. పండు, మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు ఈక్వల్ గా మాకన్నా ఎక్కువే ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్మెంట్ ని, ఈ ఎంటర్టైన్మెంట్ ఇంకాస్త పెంచాలంటే మీకు ఏం కావాలి నాకు తెలుసు. ఆనాటి మధుర గీతాలే కదా. ఎస్, సో ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ అన్ని కూడా మన ముందు పాడి ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు నరసింహ అండ్ మంజుష. లెట్స్ వెల్కమ్ దెమ్.
రావోయి చందమామ నా వింత గాథ వినుమా రావోయి చందమామ రావోయి చందమామ నా వింత గాథ వినుమా రావోయి చందమామ సామంతము గల సతికి హేమంతుడనగు పతినోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే రావోయి చందమామ నా వింత గాథ వినుమా రావోయి చందమామ కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు నీవుండాలి ఓహోహోహో నీవున్న వేళ ఆ స్వర్గమేనా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని 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 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వేడి నేనుండలేను ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేను ఆహాహాహా. ఓహోహోహో. నిలువవే వాలు కనుల దాన వయారి హంస నడక దాన నినడకల హొయలున్నది జాణ నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలల నాది నీకే తెలుసు నిలువవే వాలు కనుల దాన వయారి హంస నడక దాన నినడకల హొయలున్నది జాణ ఎవరని ఎంచుకొని నావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొని నావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నన్ను త్రోసిపోయేవో నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలల నాది నీకే తెలుసు నిలువవే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆల్వేస్. చిన్నప్పుడు మా పేరెంట్స్ వింటున్నప్పుడు మేము అందరం ఏదో లైట్ గా వచ్చి దాని పాటలు హమ్ చేస్తూ సో అంత బాగా ఆ చైల్డ్హుడ్ లోకి తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎస్ అమ్మా. నిజం సిద్ధు చెప్పినట్టు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. ఓల్డ్ సాంగ్స్ కి సాటి ఓల్డ్ సాంగ్స్ ఇంకా ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. And thank you so much for coming and entertaining us. Thank you so much. జెన్ని గారు మనం చాలా రోజుల తర్వాత కలిసాం. మన అన్నపూర్ణమ్మ గారి ఆ సెలబ్రేషన్ సందర్భంగా మన పాత జ్ఞాపకాలన్నీ నెమ్మరు వేసుకోవాలనిపిస్తుంది. అందుకని మన పాత లొకేషన్స్ ఒక రౌండ్ వేసేస్తే ఎలా ఉంటది? సూపర్ సూపర్ కదా. వెళ్దామా? మీలాంటి వాళ్ళ కోసమే మా శ్రీదేవి డ్రామా కంపెనీ బస్సు ఉందా అండి. మీ ఓల్డ్ మెమరీస్ అని నేను చూపిస్తారండి. మీరు ఓల్డ్ అని తెలుసులేండి నాకు. రండి. రైట్ లెఫ్ట్ ఉందా రైట్ లేదు ఇక్కడ. సరే లెఫ్ట్ వద్దు రైట్ వద్దు స్ట్రైట్ పో. స్టీరింగ్ ఏది? మొబైల్ స్టీరింగ్ అబ్బా. సరే కానీ టికెట్ తీసుకో. నేను డ్రైవర్ నేనే టికెట్ తీసుకుంటా. కండక్టర్ నేనే టికెట్ తీసుకుంటా. డ్రైవర్ నువ్వు తీసుకోవా? అన్నగారు ఏంటి బస్సు మీద కార్ అని రాస్తున్నారు? బస్సు నాకు పడదయ్యా. అన్నగారు మీరు సీనియర్ కదా, వచ్చిన డౌట్. ఒక బస్సు రాత్రి బయలుదేరి రేపు మార్నింగ్ కల్లా బెంగళూరు వెళ్ళిపోద్దా? వెళ్తుంది. వెళ్దాం. ఎందుకని? అది చెన్నై బస్సు. రెడీ డ్రైవర్ గారు రోడ్ ఏంటండి అంత సాఫ్ గా ఉంది? నువ్వు చూస్తున్నది రోడ్డు కాదయ్యా, నా బట్టతల్ని.
జెనీ గారు నాకు తెలియకడుగుతాను, మీరు ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారు కదా, ఎప్పుడు కూడా ఇంకెట్టుకోలేదేటండి? మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాడు, ప్రతి దాంట్లోనూ తలపెట్టద్దురా అని. చిన్నప్పుడు మంచి ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళం. ఎవరితోటైనా మాట్లాడామనుకో తప్పేమని పడిపోయేవాళ్ళు. మరి బ్రష్ చేసుకోవచ్చు కదా. ఈ చీరేంటి ఇన్ని ముడతలుగా ఉన్నాయి? ఒరే సన్నీట్రా, వీడి మొహం కన్నానా? ఆడ తెలియదు పంచ్ అడిగి, ఆడ తెలియదు పంచ్ అడిగి. నువ్వు సిరి గురించి పాజ్ లో పెట్టాలి, పాజ్ లో పెట్టాలి. అమ్మా ఏంటి వాచ్ టాబ్లెట్ పెడుతున్నావు? మా డాక్టర్ టైం కు టాబ్లెట్ వేయమన్నాడు. ఇలాంటి పంచులు వేస్తే యాక్సిడెంట్ అవుద్దమ్మా. శుభాని ఊరికి బయలుదేరుతుంటే యాక్సిడెంట్ అంటాడు ఏంటండి? ఈడెవడండి బాబో బాబో? అవునమ్మా, మొన్న ఏదో విన్నాను మీరు ఏదో బొట్లు కొన్నారట. అవును, మరి పెట్టుకోలేదు? ఇంట్లో కోడి పెట్టలు గొడవ చేస్తుంటే కప్పి పెట్టొచ్చా. ఓ అంత పెద్ద బొట్లు కొన్నారా? అవును మేడం, అంటే మీ మధ్య ఏదో షూటింగ్ లో డైరెక్టర్ గారికి మీకు గొడవ అయిందట. లొకేషన్ కి వెళ్ళగానే డైరెక్టర్ వచ్చి అమ్మా మీ క్యారెక్టర్ ఇది అన్నారు. ఆయన ఎవడండి నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి? అందుకే వచ్చేసాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? పల్లె బడాని పల్లె బడాని పల్లె బడాని. బాబు ఎవరే నువ్వు? నేను కండక్టర్ అమ్మా. మరి పల్లి బఠానీ ఏంటి? ఇది పార్ట్ టైం జాబ్ అమ్మా. అదేంటి బాబు? పోయిన పార్ట్స్ రికవర్ చేసుకోవడం కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. బాబు బాను, ఇవన్నీ చూస్తుంటే మనకి ఇదివరకు షూటింగ్ జరిగిన ప్రదేశాలన్నీ కనపడుతున్నాయి కదా, చాలా ఆనందంగా ఉందయ్యా. అదిగో అదిగో ఏవి స్టూడియో, ఏవిఎం స్టూడియో. అదిగో 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 వాహిని స్టూడియో. ఇక్కడే నేను బాబు చిట్టి అని చేశారు, ఇక్కడే షూటింగ్. అబ్బా ఏ అన్నగారు, మీరంతా నిజంగా పెద్ద ఆర్టిస్టులు అండి. అసలు బస్సు ఎక్కడ వెళ్ళకుండా అన్ని భలే కనిపిస్తున్నాయి మీకు. సార్ లిఫ్ట్ ప్లీజ్. ఏ దా దా దా. నీ సెన్స్ ఉందా? లిఫ్ట్ ఎక్కడ ఎందుకు ఉంటుందయ్యా? ఏమయ్యా సార్ వెళ్ళరా, కొంచెం బస్సు స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం చూస్తాడు. బస్సుతో ఎన్ని తోసేవాలంటదా ఆల్రెడీ చాలా లోపల వచ్చి. ఏ సార్ ఏమైంది? డౌన్ వచ్చింది కదా, డౌన్ వచ్చింది కదా. ఎవడ ధర్నా చేస్తుంది? డౌన్ డౌన్. వచ్చే ముందుకు వచ్చేసి. సార్ చెప్పండి సార్. మళ్ళీ అప్పు వచ్చింది. ఇప్పుడే కదా సార్ డౌన్ వచ్చింది అన్నారు. అయ్యా కొంచెంసేపు అప్పు వచ్చింది కదా, తీసుకో. మీకు ఆ పని చేద్దాం కదండి, నేను నవ్వాలి మరి. అప్పు వచ్చిందా కదా, వచ్చి అప్పు ఇచ్చాడు మాట. ఏమయ్యా బస్సు ఏంటో సైడ్ కొంగిపోతుంది? రాత్రి పుష్ప సినిమా వేసాం బస్సులో, అప్పటి నుంచి వెళ్తుంది. నువ్వేం టెన్షన్ పడుకో, పుష్ప రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు అటువైపు వెళ్తుంది. పుష్ప 2 వస్తుందట, అప్పుడు అటుపక్క వెళ్తుందట, అటుపక్క వెళ్తుందట. సార్ గురుగారు, హుసేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం ఏంటో చెయ్యి పైకి వచ్చే కిందకి ఎలా పెట్టారు? మన ఆర్టిస్టుల పేమెంట్ చిన్న ఆర్టిస్టులకి 5,000, పెద్ద ఆర్టిస్టులకి 5,000. బాబుమోహన్ గారు మీ ఫీలింగ్ ఏంటి? గురుగారు బండి 100 స్పీడ్ వెళ్తుంది. 100 స్పీడ్ వెళ్తుంది. 100 ఏంటంటే చీప్ గా 2000 స్పీడ్ వెళ్ళమండి. ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? మేము పదండి పదం. పల్లి పల్లి పల్లి. ఏం చేస్తున్నావురా? పల్లీలు పల్లీలు. పొట్లం ఎంత? పొట్లం 1000 రూపాయలండి. 1000 రూపాయలు పొట్లం అమ్మడం సిగ్గులేదురా నీకు? అమ్మీది మీకోసమేనయ్యా. బాబు ఏం జరుగుతున్నావు? నాదోటి పోయింది సార్, ఎదుగుతున్నా. నా 2 పోతే ఇప్పుడు దొరకలేదు, నీ 1 పోతే దొరుకుతుందా? That was a super performance. అమ్మా, ఇంతమంది సీనియర్స్ ఒకే చోట కలిసి ఉండి వాళ్ళందరి పర్ఫార్మెన్స్ ఒకే స్టేజ్ మీద ఒకే స్కిట్ లో చూడడం అన్నది నిజంగా చాలా అద్భుతంగా ఉండింది. అండ్ ఒక్కరికొకరు ఎవ్వరు కూడా ఆ పంచెస్ కానివ్వండి, టైమింగ్, వాళ్ళకి ఇచ్చినటువంటి డైలాగ్ డెలివరీ మామూలుగా కాదు. బాబు అనేది ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అద్దర కొట్టేశారు.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరూ పర్ఫార్మ్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు బాగా థ్యాంక్స్ చెప్తారు, మేము చెప్పాలి కదా మీకు థ్యాంక్స్. నువ్వు కూడా పర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా. నాకు అర్థమైందిలే, సారీ. బాబు మోహన్ గారు యాక్టింగే కాదు డాన్స్ కూడా ఎరగదీస్తారని చెప్పి ఒక 25 ఏళ్ల కిందటే చినుకు చినుకు వందెనతో అనే సాంగ్ తో ప్రూవ్ చేశారు. కానీ ఇప్పటికి కూడా అదే ఎనర్జీతో ఎక్కడ తగ్గేదేలే అంటూ మళ్ళీ ఒకసారి మన ముందు డాన్స్ చేయడానికి వస్తారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ బాబు మోహన్ గారు. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఏం పాపా నచ్చినానా నీకు? చిచి నేనేం చూడలేదనే, ఓ పులిపికి పోతా అంటావంట కదా. పులిపెక్కి పోతాండానా? అయినా చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. మీరు అలా వచ్చి స్టేజ్ మీద ఒక స్టెప్ వేస్తేనే బేసికల్లీ మిమ్మల్ని అభిమానించే మాలాంటి వాళ్ళందరికీ చాలా ఆనందం. మీరు మళ్ళీ మా అందరి కోసం వచ్చి డాన్స్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్. I want to call all the boys and choreographer JD Master. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఇంద్రజ గారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ అక్కడ. శివక్కతో కలిసి మీరు చేసిన ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. అలాగా మేము చూస్తూ ఉండిపోయాం. తెలియదురా కానీ ఏదో ఇచ్చేట అన్నాం. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది తెలుసా, చాలా క్యూట్ గా ఉంది. ఇట్స్ అ వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్. వెరీ హ్యాపీ. అండ్ జెడి మాస్టర్, ఎవ్రీథింగ్ వాస్ సూపర్ ఫెంటాస్టిక్. చూడ్డానికి అంతా బాగుంది. సో వెరీ నైస్ బాయ్స్, యు డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. వెరీ నైస్. అమ్మా అన్నపూర్ణమ్మ గారు. వాళ్ళ గురించి నేను చెప్పడం ఏంటయ్యా, చాలా చాలా బాగా చేసావు శివ. ఇంద్రజ అందని నేను కూడా అంటున్నా బాబన్న. సూపర్ అన్న, సూపర్. ఓకే అక్క. ఇంకా ఆలస్యం చేయకుండా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం, అలాగే ఉండండి. సరే సెటప్ ప్లీజ్. అమ్మా దీనికి మీరు కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుంటది ప్లీజ్.
ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ఏదో మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి చిరు సత్కారం అంతే. ప్లీజ్ అందరూ దయచేసి యాక్సెప్ట్ చేయాల్సిన కోరుతున్నాము. ముందుగా బాబు మోహన్ గారిని. అమ్మగారి తరపు నుంచి కూడా అన్నపూర్ణ అమ్మగారు కూడా. జానకి గారు. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం. జీవితంలో నాకు చాలా సంతోషమైన రోజులా కనిపిస్తుంది ఈ రోజు. ఇంతమంది ముందు ఇలాగ ఈ సత్కారం ఇక్కడ వచ్చి పొద్దు నుంచే సాయంత్రం వరకు మేము నవ్వుతూ సరదాగా అందరితో ఒక కుటుంబం లాగా మేము ఉన్నాం ఈ రోజు. చాలా హ్యాపీగా చాలా ఎనర్జీ వచ్చింది నాకు. ఇంకా ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ నాకు. జెన్నీ గారు. అందరికీ నమస్కారం. నాకు విదేశాల్లో భారతదేశంలో అనేక డ్రామా ట్రూపుల్లో అనేక సంస్థలు నాకు సన్మానాలు చేశారు. కానీ నా జీవితంలో మర్చిపోలేనటువంటి సన్మానం ఇది. శ్రీలక్ష్మి గారు. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. అబ్బా జబ్బా దబ్బా. బాలాజీ గారు. నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా. సినిమాల్లో యాక్ట్ చేయాలని అందరికీ ఆశ ఉంటది. కానీ ఒక టీవీ అనే వచ్చి లేకపోతే ఇలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చి ఎంతో మంది బ్రతకడం, వాళ్ళ ఉండే నటనని బయట తీసుకురావడానికి ఇది నిజంగా దేవుడిచ్చిన వరం వీళ్ళని అందరికీ. ఈ రోజు మా తోటి కళాకారులు అలాగే యంగ్స్టర్స్ హృదయం తన ఎదలో రోదనకి వీళ్ళిద్దరు వండర్స్ అండి, వండర్ఫుల్ యాక్టర్స్. ఏదో వచ్చి వెళ్ళిపోయే మనస్తత్వాలు కాదు, వాళ్ళు బతకాలి, 10 మందిని బతికించాలనే ఆశ కలిగిన మనుషులు. ఇలాంటి వాళ్ళు అందరి మధ్యన ఉంటూ ఈ రోజు మిమ్మల్ని కలవడానికి నాకు అవకాశం కల్పించిన ఆ దేవుణ్ణి మిమ్మల్ని అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణవేణి గారు. అందరికీ నమస్కారం అండి. సినిమా అంటే కొంతమంది చూస్తారు, కొంతమంది చూసే లోపు ఆ సినిమా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ సినిమా చూడాలంటే వాళ్ళు ఇప్పుడంటే డౌన్లోడ్ చేసి చూడగలుగుతున్నారు. ఆ రోజుల్లో అయితే చూసేవారే కాదు. మనకి ప్రపంచం అంతా ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా ఇలాంటి గేమ్ షోలు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి పేరు వస్తుంది అందరికి. మీ అందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని, మీ అందరూ ఇంకా బాగా ఎదగాలని, మేము అప్పుడప్పుడు మీతో కలిసి ఇలాగా ప్రోగ్రామ్ చేయాలని ఆశపడుతూ మీ అందరికీ థ్యాంక్ యూ. శివపార్వతి గారు. ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ గౌరవించుకోవడం అనేది ఒక గొప్ప కల్చర్ అండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటే మన కళారంగం ఇంకా 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 అభివృద్ధి చెంది దీనికి చాలా స్పాన్ ఉంది. ఆకాశానికి ఎలా హద్దు లేదో ఈ కళారంగానికి అలా అవధులు లేవు. ఎన్నో విధాల ఉపయోగం కలిగిన ఈ ప్రోగ్రాం 1000 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నాను.
మేము ఇక్కడ ఈ గౌరవాన్ని పొందిన విషయాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ సెలవు తీసుకుంటాం. రజిత గారు. నోట్లో మాటలు రావట్లేదు, చాలా హ్యాపీనెస్ ఎక్కువైపోయింది, ఓవర్లోడెడ్ అన్నమాట హ్యాపీనెస్. మా అన్నపూర్ణమ్మ గారు 50 years కంప్లీట్ చేసుకోవడం, దాన్ని మీరు అందరూ ఇట్లా మమ్మల్ని అందరూ పిలిచి సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ షో ద్వారా మీరు ఎంతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ప్లస్ ఎంతో మంది కొత్త టాలెంట్ పరిచయం చేస్తున్నారు. ఈ షో ఇప్పటికే ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శైలజ గారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో నన్ను ఇలా పిలిచి నా ఆనందాన్ని పంచుకున్నందుకు నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాల్ని. భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. బాబు మోహన్ గారితో కూడా నేను వర్క్ చేశాను ఆయన వైఫ్ గా. సో ఆ పేరు మాత్రం నాకు అలాగే ఉంది. మా ఇంట్లో సార్ ఒక 2 సార్లు కనపడితే కూడా మీ ఆయన వచ్చారని చెప్తారు, మా ఆయనే. ఇప్పుడు అందరికీ సన్మానం అయిపోయింది కాబట్టి విచ్చేసిన వారందరి చేతుల మీదుగా అన్నపూర్ణమ్మ గారికి సన్మానం ఇప్పుడు. अभिनेत्री ओ अभिनेत्री अभिनय नेत्री नट गायत्री మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం. ఈ ప్రోగ్రాం నిర్వహించిన వారికి నా బుల్లి బుల్లి పిల్లలు మీ అందరికి నా బ్లెస్సింగ్స్. నన్ను కూడా మీరు ఆశీర్వదించారు. ప్రేక్షకులందరూ మేమేమన్నా తప్పులు చేసినా ఇంతకాలం క్షమించారు. ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది కదా, ఇప్పుడు తప్పుల్ని చూసి చూడనట్టు వదిలేయండి. ఇక్కడికి వచ్చిన సీనియర్ ఆర్టిస్టులు, అదే విధంగా తెలుగు ఇండస్ట్రీకి సర్వీస్ చేసిన ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు అందరికి కూడా మరొకసారి మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటైర్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ గుడ్ హెల్త్. ఇది వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. See you all next week. Some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.